ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పెద్ద గుండుసున్న చూపెట్టారు. ఎందుకంటే 6 గ్యారంటీలు అని చెప్పేసి ప్రజలకు మా జనాలకు చెప్పి మాకు ఇది వస్తుంది అది వస్తుంది అని ఆశలు చూపెట్టి 6 గ్యారంటీలు అని చెప్పేసి ఏదేదో చెప్పి మరి అధికారంలోకి వచ్చిన వీళ్ళు ఒక్కటంటే ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు ఇప్పటి వరకు. ఇలా ఆటో డ్రైవర్లకు నెలకు 12,000 రూపాయలు ఇస్తాం, సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అదే కొట్టిర్రు. మహిళలకి 2,500 రూపాయలు ఇస్తాం నెలకు అని చెప్పేసి అదే కొట్టిర్రు. మరి చేనేత వస్త్రాలు ఇలా పాపం వాళ్ళు మొన్నటిదానిక మా సిరిసిల్ల పక్కపంటున్న మన జిల్లా సిరిసిల్లలో చూసినట్టయితే ఆడ చేనేత కార్మికులు అద్భుతంగా బతికినటువంటి రోజులు మొన్నటిదానిక. మళ్ళీ ఇప్పుడు సిరిసిల్ల ఉరిశాలగా మార్చే పరిస్థితి ఇలా కాంగ్రెస్ తీసుకొచ్చింది. ఇవాళ ఏ రంగాన్ని తీసుకున్నా రైతులకు రుణమాఫీ కొట్టిర్రు, ఇత్తనం ఏడిచ్చిర్రు. ఒక కనీసం 20% మందికి రైతులకు రుణమాఫీ పూర్తిగా చేయలేదు. మరి అదేవిధంగా రైతు బంధు ఆల్రెడీ ఒక ఇయర్ది ఎగబెట్టిర్రు. ఇప్పుడు మొన్న ఇచ్చిర్రు, ఏదో 15,000 ఇస్తామని చెప్పేసి 12,000 ఇచ్చిర్రు. అందులో కూడా ఎగబెట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రతిదీ అబద్ధంతోనే ఏమన్నంటే వేరే పార్టీలను తిట్టడం, వాళ్ళని తిట్టుకుంటా ఈ ఉన్న పుణ్యకాలాన్ని ఆయనతో వాళ్ళు 5 ఏళ్ళు ఇదే రకంగా సాగదీసుకుంటూ పోయి ప్రజల మీద పెనుభారం మోపే విధంగా ఇలా 1,50,000 కోట్ల అప్పు తీసుకొచ్చినామని చెప్పేసి ఇదే ప్రభుత్వం చెప్తుంది. మరి ఆ 1,50,000తోని ప్రజలకు ఏం చేసిర్రు, ప్రజలకు ఏమి ఇచ్చిర్రు, ఏమైనా ఉచితాలు ఇచ్చిర్రా, ప్రజలకు ఏమి ఇచ్చిర్రు, ఏం చేసిరో చెప్పాల్సిన బాధ్యత ఇలా మన బట్టి విక్రమార్క గారి మీద ఉండే. మరి వారు దానికి ఎలాంటి సమాధానం చెప్పకుండా అసెంబ్లీలో వీళ్ళని తిట్టుకుంటా వాళ్ళని తిట్టుకుంటా కాలయాపన చేస్తురే తప్ప ప్రజలకు ఈ బడ్జెట్ ఎలాంటి ఆశ కానీ మొత్తానికి ప్రజలను నిరాశపరిచే విధంగా ఉంది తప్ప ఏ కోచాన కూడా కనీసం మున్సిపల్ కార్మికులకు వాళ్ళు రోజువారీగా పాపం రోడ్లు ఊడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. వాళ్ళకన్నా 1,000-2,000 జీతం పెంచి వాళ్ళనన్నా ఆదుకుంటారేమో అనుకుంటే కనీసం ఊసెత్తలే. మున్సిపల్ కార్మికులు పక్క రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులను కాలుగాడిని ఎత్తిలో పోసుకుంటే ఇలా మన రాష్ట్రంలో అసలు మున్సిపల్ కార్మికులు అంటేనే వాళ్ళు పనికిరాని వాళ్ళు అని చెప్పేసి వాళ్ళని ఏదో అంటరానితనం కిందనే చూస్తుంది తప్ప ఈ ప్రభుత్వం వాళ్ళని ఆదుకునే పరిస్థితి లేదు. మరి ఏ రంగానికి తీసుకున్నా ఇలా ఎక్కడికి పోయినా మామూలు ప్రజలకు ఇవాళ మహాలక్ష్మిని పెట్టి ఆటోలతో కొట్లాడిపిస్తారు, ఆటో డ్రైవర్ల పొట్టగొట్టారు. 10 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఇవాళ. మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇలా నిన్న బట్టి విక్రమ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ను చూసినట్టయితే ఏ ఒక్క అంశాన్ని తీసుకున్నా ఇవాళ ప్రజలకు అది న్యాయంగా కానీ వాళ్ళని నిరాశపరిచే విధంగా ఉంది. ప్రజలకు ఏ విధంగా లాభం జరిగే విధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.